Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ చెట్టు, ఈ ఫోమియా హార్స్ఫోలియా చెట్టు అండి ఇది. దీని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. దీన్ని లేడీ డార్లీ అని, ప్రిన్సెస్ వైన్ అని, కార్డినల్ క్రేపర్ అని ఇలా చాలా రకాలుగా పిలుస్తారనమాట. ఇది చాలా అందంగా ఉంటుందండి. ఈ చెట్టు మనము మన పెరట్లో మనము దీన్ని యాడ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇది పాకే చెట్టు. పైకి మనము ఆధారం ఇస్తే కనుక పైకి పాకుండా పోయి బాగా పూలు పోస్తుంది. దీనికి మెయిన్ ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసి వింటర్ అండి. వింటర్ నుంచి తీసుకుంటే లేట్ స్ప్రింగ్ దాకా పోస్తూనే ఉంటుంది. ఇంకా కొంచెం సమ్మర్ వచ్చేటప్పటికి కాస్త తగ్గుతాయి అన్నమాట పూలు. సమ్మర్లో పూయతూ తత్మా సంవత్సరం అంతా ఇది పూలు పోస్తూనే ఉంటుందండి. ఎదగటం కూడా మన వింటర్లో కొంచెం బాగా ఎదుగుతుంది అనమాట. ఎదిగి పూలు పోస్తుంది. దీనికి ఇంకా పాటింగ్ మిక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనికి 40% వచ్చేసి గార్డెన్ సాయిల్ వేసుకొని, 30% వచ్చేసి మనము ఇసుక వేసుకుని, మిగతా 30% మనము ఈ కంపోస్ట్లు, మన దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది మనకు అందుబాటులో ఉన్న కంపోస్ట్లు వేసుకోవచ్చు అండి. దీని పూలే కాకుండా ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయండి. 5 రెక్కలతో వచ్చి ఆకులు కూడా చాలా చూడటానికి అందంగా ఉంటాయి. ఇదిగోండి కింద అట్లు చూడండి, పూర్తిగా ఎదిగిన ఆకుకి 5 ఆకులు వచ్చినాయి అన్నమాట. కొన్నిటికేమో 3 వచ్చినాయి. ఇలా ఉంటాయి. ఇంకా ఈ పూలు పూసేసిన తర్వాత పొద్దునపూట పోస్తుందండి. ఇంకా సాయంత్రం 4-5 ఆ టైం కల్లా ముడుచుకుపోతుంది. కాకపోతే ఆ ముడుచుకుపోయిన వెంటనే కిందకి రాలిపోదండి. 2-3 రోజులు చెట్టుకే ఉంటుందన్నమాట. అది ముడుచుకుపోగానే కట్ చేసి కింద పడేయటం బెటర్ అనమాట. ఎందుకంటే ఎంతో కొంత ఎనర్జీ లాక్కుంటా ఉంటుంది. ఏమి మనకి సీడ్స్ ఏర్పడవండి, అనవసరం అనమాట. ఇక ముడుచుకుపోయిన తర్వాత ఇక మనకి వేస్ట్ కదా పువ్వు. అందుకని మనం కట్ చేసి పడేయటం బెస్ట్. ఇంకా దీనికి వాటరింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, తడి పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు మనము చూసుకుని వాటరింగ్ చేయాలండి. తడి ఉండగానే పోసేసామనుకోండి, ఏంటంటే రూట్ రాట్ అయిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇంకా ఎండ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది పార్షియల్ సన్ లైట్లో అయినా బ్రతుకుతుందండి. అలాగే ఫుల్ సన్ అయితే పనికిరాదు కానండి, మార్నింగ్ టైం సన్లైట్ అయితే దీనికి చక్కగా ఎదుగుతుంది. ఆ టైంలో పొద్దున పూట అయితే కనుక 2-3 గంటలు అలా ఉన్న చోట మనం పెట్టుకుని చక్కగా పూలు పూయించుకోవచ్చు అనమాట. మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో మాత్రం అది దానికి పాడైపోతుంది అనమాట. చెట్టుకు మంచిది కాదు అదండి. తర్వాత వచ్చేసి దీనికి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి మీలీ బగ్స్ ఒకటి పట్టేస్తాయి. అది కాకుండా ఇంకా అదే తెల్లదోమ అంటాం కదా, అది కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. చూసుకుని మనము ఏంటంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే దీనికి సరిపోతుందండి. నీమ్ ఆయిల్లో మన డిష్ వాష్ లిక్విడ్ అన్నా, మనము షాంపూ కానీ కొంచెం కలిపేసి 2 యాడ్ చేసి 2 బాగా కలిపేసి అప్పుడు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దానికి లొంగలేదు అనుకుంటే కనుక మీరు మనం ఇంతకుముందు పెస్టిసైడ్స్ కెమికల్స్ చెప్పుకుని ఉన్నాం కదా, అవన్నా యూజ్ చేయొచ్చు, తగ్గిపోతాయండి. తర్వాత వచ్చేసి దీనికి ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫెర్టిలైజర్స్ వచ్చి డిఏపి కానీ ఎన్పికే కానీ వేస్తే బాగా పూలు పోస్తుందండి. అందులో పూలు పూసే సీజన్లో మనం అవి యూజ్ చేస్తే చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఆ చెట్టుకి. అది మనము కెమికల్స్ వద్దు, మనం ఆర్గానిక్గా వేసుకుందాం అనుకుంటే కనుక అరటిపళ్ళ ద్రావణం కానీ, అది బోన్ మీల్ కానీ, వర్మీ కంపోస్టు, ఇలా మనకి నచ్చిన కంపోస్ట్, మనకి అందుబాటులో ఉన్న కంపోస్టులు ఏవైనా కొంచెం కుండీ సైజుని బట్టి వేసుకోవచ్చు అండి. ఇది చాలా కాస్ట్లీ ప్లాంటేనండి. ఇది ఏమి చీప్గా వచ్చే ప్లాంట్ అయితే కాదు. ఒక 7-8 అంగుళాలు 9 అంగుళాలు అట్లాంటి కుండీలో పెట్టి మనకి 500కి అలా అమ్ముతున్నారనమాట. ఇవి కొమ్మల ప్రాపగేషన్ వచ్చేసండి. బోల్డ్ అని కొమ్మలు పెట్టుకుంటే కానీ 1-6 రావన్నమాట. అందుకోసమే అనుకుంటే ఇది ఎక్కువ రేటు. మనము ప్రాపగేషన్ చేయాలంటే ఒక 10, 11, 12 అట్ట కొమ్మలు పెట్టుకుంటే 1-2 వస్తాయి. అలా పెట్టుకొని కొంచెం ముదురు కొమ్మ చూసుకొని, లేదు అనుకుంటే కనుక భూమిలోకి మనము అంటు కట్టుకొని మట్టిలోకి కొమ్మను దూర్చి మనం అంటు కడతాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చండి. అట్లా చేసుకొని మనము
పెంచుకోవచ్చు. ఈ కొమ్మలు పూలు అయిపోయిన తర్వాత కొమ్మలు కట్ అవ్వండి, చాలా రోజులు అలా ఎండిపోయి రాలిపోయేదాకా అలాగే ఉంటాయి అన్నమాట. పూలన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ కొమ్మలు కింద రాలిపోవు. మనం ఏం చేయాలంటే చూసుకున్నప్పుడు మనము కొమ్మలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే సరే ఉంది, లేకపోతే కనుక అదంతా అనవసరంగా బలం లాక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది పువ్వు పూసేసింది కదా, అసలు ఏమి లేదు ఒక్క మొగ్గు కూడా దీనికి. ఇది ఇలా ఇక పడిపోదన్నమాట, ఇక రాలిపోతుంది వెంటనే. అది ఎండిపోయి రాలిపోయేదాకా ఎంతో కొంత లాక్కుంటానే ఉంటుంది బలం. అందుకోసం అని చెప్పి మనం ఇలా కట్ చేసామనుకోండి, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎనర్జీ వచ్చి సేవ్ చేసుకుంటుంది. మళ్ళీ మొగ్గలు రావడానికి, చెట్టు ఎదగటానికి ఉపయోగించుకుంటుంది. ఈ గుత్తులు గుత్తులుగా పోస్తాయండి పూలు, గుత్తులు గుత్తులుగా పూసి కాయలు కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఎర్రగా ద్రాక్ష గుత్తుల్లాగా అనిపిస్తాయి ఈ కాయలు. ఇది ఒక్కసారి సెట్ అయిందంటే మన పెరట్లో ఇది ఎప్పటికే ఉంటుందండి. అది కింద కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి, మన నేలలో కూడా పెట్టుకుంటే ఎన్ని అంతస్తులకు కావాలంటే అన్ని అంతస్తులకి మనకి పైకి ఎక్కిచ్చేసుకోవచ్చు అనమాట. ప్రతి అంతస్తులను పూలు పోస్తూ ఉంటుంది, ప్రతి స్టేర్లోనూ పూలు పోస్తుంది, చాలా అందంగా కనబడుతుంది. రాణి పింక్ అనమాట, థిక్ రాణి పింకు. ఇది వచ్చేసి మనకి మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి చెందిందండి. ఇది స్టార్ యాంగిల్లో ఉంటుంది పువ్వు, మధ్యలో నుంచి వైట్ వైట్ పుప్పొడి చెయ్యి వస్తాయి అనమాట. మధ్యలో నుంచి కేసరాలు అంటాం కదా, అవి వస్తాయి. అందుకే చాలా అందంగా ఉంటుంది ఈ చెట్టు. ఫస్ట్ చిన్న చిన్న బాల్స్ లాగా మొగ్గొచ్చి ఆ తర్వాత ట్యాబ్లెట్ లాగా తయారయ్యి ఆ తర్వాత పువ్వు పోస్తుంది అనమాట. ఇదేంటి ఈ చెట్టు గురించి. ఆకులేమో చాలా థిక్ కలర్లో చాలా షైనింగ్తో ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంది కదా చెట్టు. మీకు నచ్చితే కనుక మీ నర్సరీలో, మీకు వెళ్ళే నర్సరీలో ఉంటే కనుక తెచ్చుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే అన్నమాటే కానీ చాలా అందంగా ఉంటుంది. ఈ కొమ్మలు మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఉంచామంటే మాత్రం వేస్ట్ అనమాట, బలం వృధాగా లాక్కుంటూ ఉంటుంది అట్లా. ఇదండి, బాగుంది కదా చెట్టు. నేను ఇక్కడ ఎక్కించానండి. ఇది బాగా ఎదిగిపోయింది అనుకోండి, ఈ కుండీకంతా మొత్తానికి అల్లేసుకుంటే అప్పుడు తీసి నేను రీపోటింగ్ చేస్తానన్నమాట. అప్పుడు దాకా చేయనండి, మొన్నే కదా తీసుకొచ్చాను ఈ చెట్టు. పూలు మాత్రం బాగా పోస్తుందండి చక్కగా. ఇంకా కొమ్మలు అయితే పెట్టి నేను ట్రై చేయలేదు, కొమ్మలు పెడితే మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇదిగో పూలు పూసేసి ముడుచుకుపోయిన తర్వాత సాయంత్రానికి ముడుచుకుంటాయి కదండి, ఇలా కట్ చేసేసి పడేసేయండి. లేకపోతే వేస్ట్గా ఆ 2-3 రోజులు బలం లాక్కుంటుంది అనమాట. 2-3 రోజుల తర్వాత ఎప్పుడుకో రాలిపోతుంది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.